నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు. జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఛానల్ కి వచ్చారు. ఎవ్రీ టైం లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు లివింగ్ రిలేషన్ అనేది సర్వసాధారణంగా బయట చూస్తున్నాము. బట్ లివింగ్‌లో ఉన్న తర్వాత వాళ్ళకి కొద్ది రోజులకి బ్రేకప్ అయిపోయింది అనుకోండి. బ్రేకప్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్మాయి, అబ్బాయి గురించి ఏదైనా రాంగ్‌గా లైక్ అంటే రేప్ కేస్ లాంటివి పెట్టొచ్చా? యెస్ మేడం. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండి ఆ తర్వాత తిరిగి అమ్మాయి, అబ్బాయి పైన రేప్ కేస్ పెట్టొచ్చా? అది చెల్లుతుందా? లేదా? అనేది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటేనే ఒక తాత్కాలికంగా ఉంటారు చాలామంది. ఒక 1-2 ఇయర్స్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ కోసం అని చెప్పేసి ఉండి, ఆ తర్వాత ఇఫ్ దే ఆర్ ఓకే విత్ బోత్ ఆఫ్ దేర్ స్టేటస్ దే ఆర్ గోయింగ్ అహెడ్ టు గెట్ ద మ్యారేజ్. ఒకవేళ డిస్ప్యూట్స్ వచ్చేస్తే విడిపోతున్నారు. అయితే రేప్ అనే విషయాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి చట్టపరంగా. అసలు రేప్ అంటే ఏంటిది? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయితోని ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేసినా అది రేపే అవుతుంది. ఆమె అనుమతి లేకుండా ఆమెతో చేసినా సరే రేపు అవుతుంది. మూడోది, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి చేసి భయపెట్టి నువ్వు కనుక కన్సెంట్ ఇవ్వకపోతే మీ వాళ్ళని అది చేస్తామని చెప్పేసి భయపెట్టించి ఆమెతో బలవంతంగా చేసినా ఆ బలవంతంలో ఆమె ఓకే చెప్పినా అది రేపు అవుతుంది. తర్వాత 18 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న అమ్మాయిలు వాళ్ళు కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది రేపు అవుతుంది. తర్వాత అన్సౌండ్ మైండ్ పీపుల్ అంటారు. అంటే వాళ్ళకు మానసిక పరిపక్వత ఉండదు. వాళ్ళు ఓకే అని చెప్పినా ఆ సమయంలో చేసినా రేప్ అవుతుంది. ఇంకోటి ఏంటిది, మత్తులో వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళతోని ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేసినా అది కూడా రేపే అవుతుంది. ఇది రేప్. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటిది? కలిసి ఉన్నారు కాబట్టి, ఇద్దరు అనుమతితో ఉన్నారు కాబట్టి, వాళ్ళిద్దరూ అనుమతితోని వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు అది రేప్ కాదు. కానీ కొన్ని కేసెస్ ఉన్నాయి అట్లా. అంటే ప్రేమ పేరుతో ఏం చేస్తున్నారంటే కొద్దిమంది అబ్బాయిలు చాలా అఫెన్సెస్ జరుగుతున్నాయి ఈ మధ్యన. ఏం చేస్తున్నారంటే ప్రేమిస్తున్నారు, ఎలాగో పెళ్లి చేసుకుందాము, ప్రేమ అంటే మనసుకు సంబంధించింది, ప్రేమ అంటే శరీరానికి సంబంధించింది కాదు, మన 2 శరీరాలు వేరే కానీ మనసు ఒక్కటే అని ఇవన్నీ కథలు చెప్పి అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా పెళ్ళి చేసుకుంటానని చెప్పి తర్వాత నువ్వు కనుక నాకు కన్సెంట్ ఇవ్వకపోతే మీ అమ్మా నాన్న అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి భయపెట్టించి అమ్మాయితోని ఎవరైతే ఇంటర్ కోర్స్ చేస్తున్నారో వాళ్ళు రేప్ కేసు పెట్టొచ్చు. ఈ మధ్యనే ఒక కేసు కూడా జరిగింది. ఒకరి పైన రేప్ కేసు పెట్టారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత అతను పెళ్లి చేసుకుంటానని చెప్తేనే ఆ అమ్మాయి అన్నిటికీ ఓకే చెప్పింది. ఓకే. అతను చెప్పినట్టు ఆమె దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, చాటింగ్లు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం మీ వాళ్ళని ఇది చేస్తా అది చేస్తా అనడము, ఇప్పుడు నాకు కన్సెంట్ ఇవ్వకపోతే ఇంటర్ కోర్స్కి నేను ఏదో ఒకటి చేస్తాను చెప్పడము, ఈ బెదిరింపులు కూడా ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రేప్ కేసు పెట్టనని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అతని పైన రేప్ కేసు పెట్టిరు కూడా. కాబట్టి ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని మోసం చేస్తే రేప్ కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అది ఏ కారణం మనకు తెలియదు కదా. ఎప్పుడైతే వెన్ యూ గో ఇన్ డీప్ ఇన్ దట్ సిచ్యువేషన్ విల్ కమ్ టు నో వాట్ ఆర్ ద పారామీటర్స్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ వాజ్ హ్యాపెండ్ ఎర్లియర్. ఇదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఈ మైనర్ అమ్మాయిలు ఉంటారు కదా 18 ఇయర్స్ లోపల. ఒకసారి ఏం జరిగిందంటే ఒక 17 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసింది, నా క్లయింటే. దాంట్లో ఏంటంటే ఆ 17 ఇయర్స్ ఉన్న అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసింది. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఫొటోస్, నూడు వీడియోస్ పంపించమంటే పాపం అమ్మాయి పంపించేసింది, వాడికి వీడియోలు పంపించేసింది. వాళ్ళు ఫిజికల్గా కూడా కలిశారు. వాళ్ళు మైనర్ అమ్మాయి, మేజర్ అబ్బాయి. ఇక్కడ అమ్మాయి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. తండ్రి గమనించేసి అమ్మాయిని అడిగినాడు. అడిగితే నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, అసలు ఇంటికి లేట్గా రావడము, లేట్గా పడుకోవడము, ఇంటి సభ్యులతో ఉండట్లేదు, సో ఆన్లైన్లో ఎక్కువ ఉంటున్నావు, అసలు చదువుతున్నావు అంటే అమ్మాయి ఏం చెప్పలేదు. అయితే నాకు ఎలాగో నా నెంబర్ కనుక్కొని అతను ఫోన్ చేశాడు. సార్ ఇట్లా కొంచెం కౌన్సిలింగ్ కావాలి మా అమ్మాయి కానీ. కౌన్సిలింగ్ ఎందుకు సార్, ఫస్ట్ ఏం జరుగుతుందో అనుమానించడం ఎందుకు, చూడండి ఫోన్లో ఏం చేస్తుందో అని చెప్పిన. మా అమ్మాయి పాస్వర్డ్ ఇవ్వదు సార్ అని ఆయన అంటాడు. ఏమో సార్ పాస్వర్డ్, అమ్మాయి పడుకున్న తర్వాత థంబ్ ఇట్లా పెట్టేసేయండి ఓపెన్ అవుతుంది అని చెప్పిన. ఆయన పోయి ఫోన్ థంబ్ ఇంప్రెషన్ పెట్టేస్తే ఫోన్ ఓపెన్ అయింది. అమ్మాయి పడుకున్న తర్వాత చూస్తే అమ్మాయి వాళ్ళ అబ్బాయి మొత్తం నోట్ చాటు, అన్ని అసభ్య వర్డ్స్, అన్ని వల్గర్ వర్డ్స్, నూడ్ ఫొటోస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. వాడు మేజరు,
అమ్మాయి పొద్దుగా లేచిన తర్వాత నిలదీస్తే ఆమె ఏమంటుంది, నా బాయ్ ఫ్రెండ్ పైన కేసు పెడితే నేను నీ పైన కేసు పెడతా అంటుంది. నువ్వెవరు నా బాయ్ ఫ్రెండ్ తిట్టడానికి, వాడి నా లైఫ్ పార్ట్నరు, నువ్వేమవుతుంది నీ మనతో వెళ్ళిపోతా అని అంటుంది. లేదా మైనర్ అమ్మాయి 17 years కదా, చూడమ్మా ఎందుకు అట్లా చేస్తున్నావమ్మా అది ఇది అంటే అమ్మాయి వినట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి వాళ్ళు కేసు పెట్టారు. అక్కడ ఆ అమ్మాయి అనుమతితోనే ఆ మేజర్ అబ్బాయి ఈ అమ్మాయితోనే ఇంటర్ కోర్స్ చేయడం జరిగింది. అమ్మాయి ఓకే చెప్పినా కూడా, వాళ్ళు ఓకే చెప్పినా చెప్పకపోయినా అనుమతి ఉన్నా లేకపోయినా సరే మైనర్ అమ్మాయిలతో ఎవరైనా సరే అత్యాచారం చేస్తే డైరెక్ట్ రేప్ కేసు. ఎటువంటి అకృత్యానికి పాల్పడ్డ మైనర్ల పైన 90 days వరకు బెయిల్ కూడా రాదు. డైరెక్ట్ తీసుకెళ్ళి రిమాండ్ పంపించేస్తారు వాళ్ళని. మోస్ట్ పవర్ఫుల్ పోక్సో యాక్ట్ అనేది. తర్వాత అమ్మాయితో కూడా కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావు మా అబ్బాయిని అంటే 2 years అని చెప్పింది. మీ నాన్న ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తుండో తెలుసా నీకు, నువ్వు కడుపులో ఉన్నప్పటి నుంచి లవ్ చేస్తుండు, నువ్వు పుట్టిన తర్వాత ఇప్పటివరకు 17 years కదా, 17 years నుంచి లవ్ చేస్తుండమ్మా నేను. 2 years గొప్పనా, నీకు తెలుసు కదా మ్యాథమెటిక్స్, 17 years లవ్ గొప్పదా 2 years లవ్ గొప్పదా చెప్పమ్మా అంటే అమ్మాయి చాలా రిగ్రెట్గా ఫీల్ అయిపోయింది. సారీ డాడీ, సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయని అని చెప్పేసి అలా అయిపోయింది. కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అంటే సిచ్యువేషన్స్ బట్టి బెదిరింపుల ద్వారా ఒక అమ్మాయితో ఫోర్స్ఫుల్ సెక్స్ చేస్తే మాత్రం రేప్ కేసు తప్పకుండా పెడతారు. ఇది చట్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.